రైట్ రైట్. అన్నపరెడ్డి విజయ్ గారు నమస్తే, చెప్పండి సార్. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను. మీ పార్టీకి సంబంధించి పదే పోస్టల్ బ్యాలెట్ మీద ఈసీ ఫిర్యాదు చేయడం కానీ, హైకోర్టుకి వెళ్ళటం కానీ, సుప్రీంకోర్టుకి వెళ్ళటం కానీ మీరు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు పోస్టల్ బ్యాలెట్ అంత, ఎందుకు ఈవీఎంల పట్ల మీరు అంత సంతృప్తిగా ఉన్నటువంటి మీరు పోస్టల్ బ్యాలెట్ని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఒకటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎవరికి ఓట్లు పడ్డాయి అనేది సమస్య కాదు. ఇప్పుడు మిత్రుడు మాట్లాడినట్టుగా ఆయన ఏం చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుంది అని ఒక మాట చెప్పారు. అదే విధంగా ఎలక్షన్ సంతకం లేకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థమైంది ద్వంద్వ విధానం. నాకు అనుకూలమైన విధానాన్ని నేను సమర్థించుకుంటాను, నాకు అనుకూలం కాకుండా ఉన్నటువంటి విధానాన్ని నేను ప్రశ్నిస్తాను అనేటువంటి ద్వంద్వ విధానాన్ని అక్కడ టీడీపీ అవలంబిస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్, లా అండ్ ఆర్డర్ డీజీపీని మార్చారు అన్న తర్వాత లా అండ్ ఆర్డర్ పాత డీజీపీ సమయంలో అల్లర్లు జరిగినాయా? లా అండ్ ఆర్డర్ డీజీపీని మార్చి ఎస్పీలను మార్చి కావలసిన సిఐలు వేసుకొని దానికి నిదర్శనంగా రెండో పక్క చెప్పమంటే ఇవాళ సిఐలు సస్పెండ్ అయినటువంటి విధానాన్ని చెప్పమంటారా? వాళ్ళంతటా వాళ్ళు బూతులు ఆక్రమించుకొని వాళ్ళ అధికారులు పోలీసులను వేసుకొని చేసుకున్న సమయంలో ఇక్కడికి వెళ్ళి ప్రవోక్ అయినటువంటి వ్యక్తులు దాన్ని అడ్డుకోవటాన్ని దుర్మార్గంగా చూపిస్తారా? ఏ రకంగా దాన్ని ఎవరు సమర్థనీయ వాదం వాళ్ళకు ఉంది. ఇక్కడ ఏంటంటే అదే సమయంలో వేరే పల్నాడులో వేరే బూతుల్లో తెలుగుదేశం వాళ్ళు మరి బూతులు ఈవీఎంలు పగలగొట్టినటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద కేసు పెట్టని సందర్భం మనం చూసాం. ఇంకొకటి ఏంటంటే ఈ పల్నాడులో కేసు పెట్టినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ 3400 బూతుల్లోనో 2800 బూతుల్లోనో లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి ఈసీ అది మేము ఆ వీడియోని మేము రిలీజ్ చేయలేదు అన్నటువంటి ప్రామాణికతతోనే దానికి ఉన్నటువంటి ఆ కేసు అనేటటువంటిది నిలకడ లేకుండా పోయింది. కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల వర్గాలు ఇవాళ లా అండ్ ఆర్డర్ డీజీపీ మార్చడంలో వారు సక్సెస్ అనుకోవచ్చు, వాళ్ళ అనుకూలమైన ఎస్పీలను వేసుకొని అక్కడ బూతులు క్యాప్చర్ చేసుకొని దానికి అడ్డుకున్నటువంటి వైసీపీ వాళ్ళని దౌర్జన్యం అంటాం కావచ్చు. దాని తర్వాత పోస్ట్ ఎలక్షన్ సినారియోలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి బయటికి వెళ్తే దాన్ని మరి క్వశ్చన్ చేసి మీరు భయపడుతున్నారా అనేటువంటి పరిస్థితులు కావచ్చు. ఇక్కడ ద్వంద్వ విధానం నీకొకటి నాకొకటి ఉండదు. వ్యవస్థ ఈసీ తప్పు చేసింది, సంతకం లేకపోవడం ఈసీ తప్పు అయినప్పుడు ఈసీ ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా ఇవాళ కోర్టు తీర్పు కూడా ఈసీ అనుకూలమైనవి రాలేదు. కాకపోతే ఈసీ ఒక స్వతంత్ర నిర్ణయాధికారం గల సంస్థ కాబట్టి ఆ వ్యవస్థలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పారే తప్ప ఇక్కడ మరి ఏ తప్పు చేయకపోతే మరి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు ఆయన ఆ మెమోని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఏంటంటే కొన్ని వ్యవస్థలు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించబడకూడదు కాబట్టి ఈ తప్పుల్ని సమర్థించాల్సిన పరిస్థితి కోర్టుకు కానీ వచ్చింది. అది నైతికంగా ఆయన ఉద్యోగులు ఓట్లు అడ్డం పట్టం కాదు, ఇంకోటి కాదు. సిద్ధాంతపరంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ని వాళ్లే తొంగలో దొక్కి ఎవరికో అనుకూలంగా చేయాలనుకునేటువంటి వాళ్ళ దుర్మార్గపు చర్యలు. ఇవాళ డీజీపీని మార్చిన తర్వాత గొడవలు జరిగినాయా? డీజీపీ మార్చక ముందు గొడవలు జరిగినాయా? అధికారులు వాళ్ళు అనుకున్న వాళ్ళు జరిగినాయా? సిఐలు ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఎప్పుడు జరిగింది? ఏ లా అండ్ ఆర్డర్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డీజీపీని మార్చుకున్నాక జరిగినాయి అనేటువంటి పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఇటువంటి అసరపు అసంబద్ధ వాదనల కంటే మిత్రులందరూ చెప్పినట్టుగా ఇంకో కొన్ని గంటల్లో మనం ఫలితం చూడబోతా ఉన్నాం. ఆత్మవిశ్వాసం అనేది ఎవరికి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పినట్టుగా రైట్. మీరు చెప్పిన నేను అడిగిన ప్రశ్నకి మీ వాదన మీరు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఓకే, దట్స్ ఓకే, ఫైన్. నేనేమంటానంటే పోస్టల్ బ్యాలెట్లు ఆ రిటర్నింగ్ అధికారి సైనో లేదంటే ఆ స్టాంపో లేకపోయినందువల్ల వేసిన ఓటు అయితే మారదు కదా. అదైతే మీకు పడినట్టే వాళ్ళకి పడినట్టే. అందులో అక్కడ మ్యానిపులేషన్ చేసే పరిస్థితి ఏం లేదు కదా అనేది చాలా మంది ప్రశ్న. నాదే కాదు చాలా మంది ప్రశ్న ఇది. ఒక అంశం, రూల్గా ఫాలో అవడం ఒకటి, రూల్ని సమర్థించుకోవడం ఒకటి. రూల్గా ఫాలో అవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు నాకు అనుకూలమైన వాదన నేను చేస్తాను. ఇప్పుడు అమెరికాలో ట్రాఫిక్ 14 ఏళ్ళు యుఎస్లో ఉన్నా, అమెరికాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేని ట్రాఫిక్ లైట్ దగ్గర నోరు మూసుకొని ట్రాఫిక్ బండి ఆపేసి
మళ్ళా గ్రీన్ లైట్ పడ్డాకే వెళ్తా. అక్కడ ఎవరూ లేరు, ఒక భయం ఉంది, చట్టం అంటే ఒక భయం ఉంది. ఆ భయానికి కావాల్సినటువంటి ఏంటంటే నేను దాటి వెళ్ళిపోతే నా కార్ని కెమెరా ఫోటో తీస్తుంది, తీసిన తర్వాత నాకు ఫైన్ వస్తుంది అని. అంటే చట్టం అంటే ఒక భయం ఉంది. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ లైట్ ఎర్రదున్నా రెడ్దున్నా నేను ఫలానా వాడిని కాబట్టి నాకు సంఘంలో ఇది ఉంది కాబట్టి నేను బైపాస్ చేయగలను, అవసరమైతే అనుకూలంగా నేను కోర్టును మేనేజ్ చేయగలను, అనుకూలంగా అధికారులు నేను తప్పుదో పట్టించగలను. ఇక్కడ తప్పు చేసింది అది ఇక్కడ ఓట్లేసినటువంటి ఉద్యోగులు కాదు, పార్టీలు కాదు. తప్పు చేసింది స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటూ, ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో తన మెమోని వెనక్కి తీసుకుంటూ, మరి కేంద్ర స్థాయిలో ఉద్యోగుల మీద కాదు ఇంకోటి కాదు నిబంధనగా ఎందుకు పాటించలేదు అని ప్రశ్నించడాన్ని దాన్ని తప్పుగా ఎవరు భావించినా ఎవరేం చేయలేం. ప్రశ్నించడానికి తప్పు పట్టలేదు, కానీ దానివల్ల ఏదైనా మీ పార్టీకి జరగాల్సిన నష్టమే జరిగే అవకాశం లేదు కదా, ఎందుకు అంత స్ట్రాంగ్ గా ప్రెస్ చేస్తున్నారు అనేది పాయింట్. జరిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నించాలా, సమాజంలో ఒక తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలా? ప్రశ్నిస్తానన్న ప్రశ్నించడానికే లేకుండా పోయినాడు. ఇవన్నీ తప్పు జరిగినప్పుడు, నాకు నష్టం జరిగినప్పుడు మాత్రమే ప్రశ్నించాలా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఓకే, మీ కీలకమైనటువంటి, ఎందుకంటే ఎన్నికల్లో విజయం అనేది చాలా కీలకం కాబట్టి ఆబ్వియస్గా ఏదైనా నష్టం జరుగుతున్న భయంతో క్లెయిమ్ చేస్తారు. బట్ అటువంటి నష్టం ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా అనేది వాదన వాళ్ళదండి. ఎవరు వాళ్ళు వాదన రూల్ గా జరగలేదు అన్నది మా వాదన. నష్టం జరుగుద్దా జరగదా అనేది అది రేపొద్దున బ్యాలెట్లో రేపు ఒక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పేదే లేదు, లేకపోతే ఇదా అందరూ ఒకటైతే నాకు భయం ఉందని మీరు నిర్ణయించిన రూల్ గా జరగలేదనే విషయాన్ని పరోక్షంగా మిత్రులందరూ ఏకీభవిస్తున్నారు కదా. ఈసీ తప్పు చేసింది ఉద్యోగులు కాదని పరోక్షంగా ఆ వాదన అయితే అందరూ ఏకీభవిస్తున్నారు కదా. ఒక రూల్ గా మనం అలివిగాని రూల్స్ రాసుకోవడానికి ఈసీకి కానీ ప్రభుత్వాలకు కానీ అలివిగాని రూల్స్ రాసుకోవడం తప్ప రైటా? రైట్. బాజీ గారు, సరే ఎగ్జిట్ పోల్స్ కథనంతా పక్కన పెట్టేసేయండి. మీరు ఒక జాతీయ పార్టీకి పర్టికులర్గా రాష్ట్రంలో ఏపీలో అంత బలంగా లేనటువంటి పార్టీలో